ఫ్రెండ్స్, మీరు మీకు నచ్చిన వ్యక్తులను ఇంప్రెస్ చేయడం కోసం డబ్బులను నీళ్ళలాగా ఖర్చు చేస్తున్నారా? సమాజం దీన్ని ధారాళంగా ఖర్చు చేయడం అని పిలుస్తుంది, కానీ చాణక్య నీతిలో అది ఆర్థిక ఆత్మహత్య అని చెప్తున్నారు. మీరు ఎదుటివారి దృష్టిలో గొప్పగా కనిపించాలని ఈ లోకం మిమ్మల్ని ఆడంబరాల కోసం రెచ్చగొడుతుంది, కానీ వాస్తవానికి మీరు వారికి బానిసత్వం చేస్తున్నారు. ఈ రోజు నేను మీకు ఏ 5 చోట్ల మీరు మహాపిస్నారిగా ఉండాలనేది చెప్పబోతున్నాను. గుర్తుంచుకోండి, ఈ రోజు మీరు చేసే ఈ పిస్నారితనం రేపు మీకు ఎంతటి శక్తిని ఇస్తుందంటే ఈ ప్రపంచం మొత్తం మీ ముందు మోకరిల్లుతుంది. ముఖ్యంగా మూడో విషయం అయితే, భారతీయులలో 90% మంది తమ జీవితాంతం సంపాదించిన డబ్బును వృధా చేస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఇక్కడి నుంచే అసలు ఆట మొదలవుతుంది. మీరు మీ ఇష్ట ప్రకారమే ఖర్చు చేస్తున్నారని అనుకుంటున్నారా? కానీ నిజానికి అది అస్సలు నిజం కాదు. నిజానికి మీ మెదడుతో ఒక పెద్ద సైకాలజీ గేమ్ ఆడుతున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యవస్థ, పెద్ద పెద్ద కంపెనీలు, చివరికి సమాజం కూడా ఒక కనిపించని స్క్రిప్ట్ ప్రకారమే పనిచేస్తుంది. వారి అసలు లక్ష్యం ఒక్కటే, మీ కష్టార్జితం డబ్బును మీ జేబు నుంచి బయటకు తీయడం. అలానే మిమ్మల్ని చీప్ డోపమైన్ కి అలవాటు చేసి ఎప్పటికీ కొనుగోలు చేస్తూనే ఉండే కస్టమర్ గా మార్చడం. డార్క్ సైకాలజీ యొక్క మొదటి నియమం ఏం చెబుతుందంటే, ఏ వ్యక్తి అయితే తన భావోద్వేగాలను నియంత్రించుకోలేడో అతనికి తన డబ్బు విషయంలో ఎప్పటికీ కంట్రోల్ ఉండదు. ఎవరైతే తన డబ్బును కంట్రోల్ చేయలేరో ఈ ప్రపంచం వారిని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అసలైన శక్తి ఖరీదైన కార్లలోనో లేదా బ్రాండెడ్ బట్టల్లోనో లేదు. అసలైన శక్తి మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చే స్వేచ్ఛలో ఉంటుంది. ఎవరికి వివరణ ఇవ్వకుండా వద్దు అని చెప్పగలిగే స్వేచ్ఛలో ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే పిస్నారిగా మారాల్సిన మొదటి విషయంపై ధ్యాసను పెట్టండి. మొదటిది ఫేక్ సోషల్ స్టేటస్. కొత్త ఐఫోన్ కొంటే మీరు ధనవంతులుగా కనిపిస్తారని అనుకుంటున్నారా? నిజానికి అస్సలు కాదు. మీరు కేవలం ఆ కంపెనీ ఓనర్ ని మరింత ధనవంతుడిగా చేస్తూ మిమ్మల్ని మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాప్ లోకి నెట్టుకుంటున్నారు. నెలకు 30,000 సంపాదిస్తూ ఈఎంఐల ఉచ్చులో చిక్కుకొని అవసరం లేకపోయినా విలాసవంతమైన కారు కొనేవారిని మీరు చూసే ఉంటారు. ఎందుకు? కేవలం ఆ వీధిలో నలుగురు మనుషులు మరియు తమ బంధువులు తమను సక్సెస్ఫుల్ గా ఉన్నారని అనుకోవాలని ఇదంతా చేస్తారు. కానీ నిజానికి వారు లోపల మీపై కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక్కడే ఆట మారుతుంది. మీరు వారి కళ్ళ ముందు ఉన్నంత వరకే మీ గురించి ఆలోచిస్తారు. మీ వెనుక ఎవరికి మీ గురించి పట్టింపు ఉండదు. చాణక్యుడు దీని గురించి శతాబ్దాల క్రితమే హెచ్చరించాడు. తన వాస్తవ స్థితిని దాచిపెట్టి అబద్ధపు ముసుగు వేసుకునే వ్యక్తి నాశనం అవ్వడం ఖాయమని చెప్పారు. ఇతరులకు చూపించుకోవడం కోసం మీరు డబ్బు ఖర్చు చేసినప్పుడు మీరు మీ భవిష్యత్ ఒక స్వేచ్ఛను తాకట్టు పెడుతున్నట్లే. బుద్ధివంతులు ఇతరుల డబ్బును ఉపయోగించుకొని తాము ధనవంతులవుతారు, కానీ మూర్ఖుడు మాత్రం ఇతరుల అబద్ధపు ప్రశంసల కోసం తన సొంత డబ్బును తగలపెట్టుకుంటాడు. దీనినే డార్క్ సైకాలజీలో వాలిడేషన్ ట్రాప్ అని అంటారు. మనిషి లోపల ఎంత డొల్లగా అభద్రతా భావంతో ఉంటాడో బయట ఖరీదైన వస్తువులతో ఆ వెలితిని నింపడానికి అంతగా ప్రయత్నిస్తాడు. ఈ రోజు నుంచే ఇలాంటి ప్రదర్శనల కోసం ₹1 కూడా ఖర్చు పెట్టడం ఆపేయండి. పాత ఫోన్ తో పని నడుస్తుందా? అయితే దానితోనే నడిపించండి. పాత బైక్ బాగుందా? దానినే వాడండి. మీ బట్టలు, గ్యాడ్జెట్లు చూసి మిమ్మల్ని గౌరవించేవాడు మీ స్నేహితుడే కాదు, కేవలం ఒక అవకాశవాది మాత్రమే. అలాంటి వారి విషయంలో మీ గౌరవం కావాలనే తగ్గించుకోండి. అవును, మీరు విన్నది నిజమే. మీరు పేదవారని, పిస్నారివారని అనుకోనివ్వండి. ఎందుకంటే మీరు నిశ్శబ్దంగా మీ ఆస్తి సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నప్పుడు వారు ప్రదర్శనల కోసం తమ సమాధిని తామే తవ్వుకుంటూ ఉంటారు. ఇక అవకాశవాదుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ చూడండి. అక్కడే మనం చేసే రెండో పెద్ద తప్పు ఉంది. మీ అత్యంత సన్నిహితులే మీ ఎదుగుదలకు శత్రువులని ఎప్పుడైనా ఆలోచించారా? దానిపైన ధ్యాస పెట్టండి. ఇక రెండోది ఎంటర్టైనింగ్ టాక్సిక్ పీపుల్. నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఆ వ్యక్తులకు టీ, కాఫీలు ఎందుకు తాగిస్తున్నారు? మీరు వెళ్ళగానే మీ
వెనక మిమ్మల్ని ఎగతాళి చేసేవారికి పార్టీలకు ఖరీదైన గిఫ్ట్లు ఎందుకు తీసుకెళ్తున్నారు? నెట్వర్క్ మరియు బంధాలను నిలబెట్టుకోవడం అనే పేరుతో మీ మానసిక ప్రశాంతతకు లేదా ఎదుగుదలకు ఏమాత్రం తోడ్పడని స్నేహితులు, అసూయపడే బంధువుల కోసం మీ విలువైన సమయాన్ని, డబ్బును వృధా చేస్తున్నారు. వీరు మీ జీవిత శక్తిని పీల్చేసే ఎనర్జీ వ్యాంపైర్ లాంటి వాళ్ళు. వీళ్ళ గురించి చాణక్య నీతి స్పష్టంగా చెప్తుంది. దుష్టమిత్రుడు, కపట బంధువు, పాలు పోసి పెంచే పాము లాంటి వారు. సమయం దొరికినప్పుడు వారే మిమ్మల్ని కాటు వేస్తారు. మీకు కష్టకాలం వచ్చినప్పుడు, అలానే ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు మీరు ప్రతి వీకెండ్ బిల్లులు కట్టిన ఆ స్నేహితులు మీ బిల్లులు కడతారా? మీ స్తోమతకు మించి చదువులకు, పెళ్లిళ్లకు, చదివింపుల పేరుతో డబ్బులు ఇచ్చిన ఆ బంధువులు మీకు తోడుగా వస్తారా? అస్సలు రారు. వారే ముందుగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. మీ వైఫల్యాన్ని చూసి నవ్వుతారు. మరి ఈ రోజు మీ కష్టార్జితాన్ని వారి వినోదం కోసం ఎందుకు తగలబెడుతున్నారు? ఇక్కడే మీరు మీ గుండెని రాతి గుండె చేసుకోవాల్సిందే. డార్క్ సైకాలజీ నియమం ప్రకారం రిటర్న్ గ్యారంటీ ఉన్న చోట మీ సమయం, అలానే డబ్బుని పెట్టుబడిగా పెట్టండి. అలాంటి విషపూరిత వ్యక్తులపై ఖర్చు చేయడం కంటే ఆ డబ్బు తగలబెట్టడం మేలు. వచ్చేసారి అలాంటి స్నేహితులు మిమ్మల్ని పనికిరాని విందుల కోసం లేదా ట్రిప్పులకి పిలిస్తే ఏ వివరణ ఇవ్వకుండా నేరుగా లేదు అని చెప్పడం నేర్చుకోండి. వారికి బాధగా ఉందా? అయితే ఉండనివ్వండి. ఈ యొక్క పిస్నారితనం వారి విష ప్రభావం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పుడు నేను ఆ మూడో విషయం గురించి చెప్పబోతున్నాను. 90% కంటే ఎక్కువ మంది భారతీయులు తమ తరతరాల ఆస్తిని బుగ్గిపాలు చేస్తున్న భయంకరమైన ఉచ్చు ఇది. విచారకరమైన విషయం ఏమిటంటే దీన్ని మీరు మీ ధర్మం, అలానే బాధ్యత అని నమ్ముతూ ఎంతో సంతోషంగా చేస్తున్నారు. అదేంటంటే సమాజంలోని డొల్ల ఆచారాలు మరియు లోకాచారం. లోకులు ఏమనుకుంటారనే ఈ మూడు ముక్కలు ప్రపంచంలో ఉన్న ఆయుధాలన్నిటికంట ప్రమాదకరమైనది. ఈ ఒక్క వాక్యం భారతదేశంలో ఎన్నో కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టింది. ఆలోచించండి. ఒక తండ్రి తన జీవితకాలం సంపాదనను, రిటైర్మెంట్ డబ్బులను, బ్యాంక్ అప్పులను తీసుకొని తన బిడ్డ పెళ్లిలో వేల మందికి భోజనాలు పెడతాడు. ఇదంతా కేవలం ఆ బంధువుల ముందు తన స్థాయిని నిరూపించుకోవడానికి చేస్తాడు. ఆ విందు ఆరగించిన తర్వాత అదే బంధువులు కూరలో ఉప్పు తక్కువైందని వంకలు పెట్టి వెళ్ళిపోతారు. ఆ కుటుంబం మాత్రం ఆ ఒక్క రాత్రి అబద్ధపు గౌరవం కోసం రాబోయే 15 ఏళ్లు ఈఎంఐలు కడుతూనే ఉంటుంది. దీనినే డార్క్ సైకాలజీలో క్రౌడ్ మ్యానిపులేషన్ అని అంటారు. మీరు ఈ వ్యవస్థ నుండి బయటపడకుండా ఉండడానికే సమాజం ఇలాంటి నియమాలను తయారు చేసింది. మీరు లక్షలు ఖర్చు చేయకపోతే సామాజిక బహిష్కరణ జరుగుతుందని మిమ్మల్ని భయపెడతారు. కానీ చాణక్యుడు చెప్పిన కఠినమైన సత్యం ఒకటి ఉంది. మీరు ఆకలితో అలమటించినప్పుడు ఈ సమాజం కేవలం తమాషా చేస్తుంది తప్ప మీ ఇంటికి బియ్యం బస్తా పంపదు. ఇక్కడే మీరు ఒక రిచ్ మైండ్ సెట్ ని అలవాటు చేసుకోవాలి. సామాజిక వేడుకల విషయానికి వస్తే మీ శక్తికి మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకండి. లోకం వాగే వాగుడు వాగనివ్వండి. ఎప్పటికీ తృప్తి చెందని ఆ బంధువుల కోసం మీ కష్టార్జితాన్ని తగలబెట్టకండి. దానికి బదులుగా ఆ డబ్బులతో ఆస్తులను సృష్టించండి. ఈ రోజు మీ బంధువులు మిమ్మల్ని పిస్నారి, స్వార్థపరుడు అని అంటారు. వాళ్ళని అననివ్వండి. కానీ మీరు సేవ్ చేసిన ఈ డబ్బులతో మీ పిల్లలు సురక్షితమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఇదే సమాజం మీ ముందు తల వంచుతుంది. ఇక 4వ ఉచ్చు మీకోసం ఎదురు చూస్తుంది. ఇది చాలా సూక్ష్మమైన మానసిక వల. మీ గొప్పతనాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో మీ వేళ్లతోనే మీ కళ్ళని పొడుచుకుంటున్నారు. అదే బయింగ్ చీప్ వాలిడేషన్. నా మాట కాస్త చేదుగా ఉన్నా జాగ్రత్తగా వినండి. మీరు స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు అందరికంటే ముందు మీ పర్స్ బయటకు తీస్తారా? హోటళ్లలో వెయిటర్లకు భారీగా టిప్స్ ఇస్తారా? కేవలం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని పెద్ద మనిషి అనుకోవాలని ఇదంతా చేస్తున్నారా? అలా అయితే మీది దారాల హృదయం కాదు, మీరొక మానసిక భ్రమలో ఉన్నారు. దీనినే నీడ్ ఫర్ అప్రూవల్ అని అంటారు. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నప్పుడు మనిషి డబ్బుతో ప్రశంసలు కొనాలని చూస్తాడు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మా వాడు సెటిల్ అయ్యాడు, వాడే బిల్ కడతాడు అని అన్నప్పుడు వారు మిమ్మల్ని పొగడడం లేదు, మీ అహాన్ని మసాజ్ చేస్తున్నారు. దానివల్ల వారి పని ఫ్రీగా అయిపోతుంది. దీనిని డార్క్ సైకాలజీలో ఈగో స్ట్రోకింగ్ అని అంటారు. అబద్ధపు ప్రశంసల మత్తులో ఉన్నవాడి ఖజానా త్వరలోనే ఖాళీ అవుతుందని చాణక్యుడు చెప్పాడు. ఈ 2 పైసల ప్రశంసల కోసం మీ కష్టార్జితాన్ని అమ్ముకోకండి. అది అసలైన
అసలైన శక్తి కాదు. వచ్చేసారి బిల్ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి. మీ వాటా వరకే మీరు ఇవ్వండి. ఎవరైనా మిమ్మల్ని పిసినారి అనుకుంటే అనుకోనివ్వండి. బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు చూపించే ధారాళత్వాన్ని చరిత్ర మూర్ఖత్వం అని పిలుస్తుంది. కానీ ఇక్కడ ఇంకో ప్రమాదకరమైన ఆట ఉంది. ఇవన్నీ బయటి వ్యక్తులు ఆడే ఆటలు, కానీ అత్యంత ప్రమాదకరమైన మోసాన్ని మీకు మీరే చేసుకుంటున్నారు. మీరు డబ్బు ఆదా చేస్తున్నారని మీ మెదడు మిమ్మల్ని నమ్మిస్తుంది, కానీ నిజానికి మీరు పేదరికం వైపు సాగిపోతూ ఉంటారు. ఇక 5వది సేల్ మరియు డిస్కౌంట్ మాయాజాలం. మీరు మాల్ కి వెళ్ళినప్పుడు లేదా ఆన్లైన్ షాపింగ్ యాప్ లో షాపింగ్ చేసినప్పుడు 5,000 రూపాయల వస్తువు 50% డిస్కౌంట్ తో కనిపిస్తుంది. వెంటనే మీ మెదడు వావ్, నేను 2,500 రూపాయలు సేవ్ చేశానని చెప్తుంది. ఇక్కడే మీరు ఓడిపోయారు. మీరు 2,500 ఆదా చేయలేదు. మీ జేబులో ఉన్న 2,500ని పోగొట్టుకున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఆ వస్తువు మీకు అవసరం లేదు. మీరు ఆ వస్తువును కొనడం లేదు. ఆ వస్తువు కొన్నప్పుడు కలిగే ఆ ఫీలింగ్ ని కొంటున్నారు. దీనిని ఇల్యూజన్ ఆఫ్ బార్గైన్ అని అంటారు. పెద్ద పెద్ద కంపెనీలు మీ మెదడులోని చీప్ డొమైన్ తో ఆడుకుంటాయి. ఆఫర్ 2 గంటల్లో ముగుస్తుందని ఒక అబద్ధపు అర్జెన్సీని సృష్టిస్తాయి. తన ఇంద్రియాలకు బానిసైన వ్యక్తి యొక్క పతనం నిశ్చయం. అవసరం లేని వస్తువును మీరు కొంటూ పోతే ఒక రోజు మీకు అత్యంత అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుంది. దీనినే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అని అంటారు. ఇక్కడ మీరు మీ కోరికలను నిర్దాక్ష్యంగా చంపేయాలి. ఏదైనా అనవసరమైన వస్తువు కొనే ముందు 24 గంటలు సమయం తీసుకోండి. ఇది నా ఆస్తిని పెంచుతుందా లేదా నా జేబులో నుంచి డబ్బు పోగొడుతుందా అని ఆలోచించండి. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడు ధనవంతుడు కాదు. అవసరం లేని కోరికలను అదుపు చేసి డబ్బును ఆదా చేస్తూ సరైన చోట పెట్టుబడి పెట్టేవాడే నిజమైన ధనవంతుడు. ఈ కంపెనీలకు ఒక గుడ్డి కస్టమర్ లాగా మారకండి. మీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోండి. ప్రకటనలు లేదా డిస్కౌంట్లను ఛేదించలేని ఒక మానసిక కవచాన్ని ధరించండి. కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. పిస్నారితనం అనేది పేదరికానికి సంకేతం కాదు, అది ధనవంతులు కావడానికి ఒక రహస్య మార్గం. అప్పుడే మీరు మిగిలిన డబ్బుతో మీ సామ్రాజ్యాన్ని నిర్మించగలరు. అబద్ధపు గౌరవం, విషపూరిత బంధాల విందులు, డొల్ల ఆచారాలు, చౌకబార ప్రశంసలు మరియు డిస్కౌంట్ ఆశ. ఈ 5 విషయాల్లో గతంలో మీరు సంపాదించిన ఒక్క రూపాయి కూడా పెట్టకండి. మీరు ఇలా చేస్తున్నప్పుడు లోకం మిమ్మల్ని పిస్నారి అని ఎగతాళి చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, గుంపు ఎప్పుడు సులువైన దారిలోనే వెళ్తుంది, కానీ చరిత్ర సృష్టించేవాడు ఒంటరిగా సరైన దారిలో నడిచే ధైర్యం చేస్తాడు. 5 ఏళ్ల తర్వాత మీ పిస్నారితనం వల్ల ఆదా చేసిన డబ్బుతో మీరు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించినప్పుడు ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్విన లోకమే మీకు సలాం కొడుతుంది. మరి ఈ కఠినమైన సత్యాన్ని అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్ లో సంకల్పం అని రాయండి. అప్పుడే నాకు తెలుస్తుంది ఎంతమంది తమ మానసిక మరియు ఆర్థిక బానిస సంఖ్యలను తెంచుకుంటున్నారు. ఈ వీడియో కానీ మీ కళ్ళు తెరిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీ మెదడే మీ గొప్ప ఆయుధం. దీనిని ఇతరుల చేతుల్లోకి వెళ్ళనివ్వకండి.